భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 9 సంవత్సరాలకి అంటే 1956లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్లెమెంట్ అట్లే ఇండియాకి వచ్చాడు. అప్పటి కలకత్తా గవర్నర్ అయిన పిబి చక్రవర్తితో కలుస్తాడు. వారి సంభాషణలో భాగంగా భారత స్వతంత్రం గురించి మాట వచ్చింది. అప్పుడు పిబి చక్రవర్తి వారు గర్వంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలనే ఆశతో అట్లేని ఇలా అడుగుతాడు, భారతదేశానికి స్వతంత్రం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అనుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు అట్లే పిబి చక్రవర్తి కంటే గర్వంగా భారతదేశం స్వతంత్ర దేశంగా మారడానికి గాంధీనో లేకపోతే ఇంకేదో కారణం కాదు. అప్పుడు బ్రిటిష్ వారు భారత్ ని వదిలేసిపోవడానికి, ఇప్పుడు ఇండియా ఇండిపెండెంట్ కంట్రీగా మారడానికి ఓన్లీ 3 మాటల్లో సమాధానం చెప్పగలను అని చెప్పి ఇలా చెప్పాడు. దానికి మెయిన్ రీజన్ ఆజాద్ హిందూ ఫౌజ్. అది మరేంటిదో కాదు, అది రియల్ ఇండియన్ లీడర్ అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్టార్ట్ చేసిన ఒక మహాయజ్ఞం. ఇది మనం మర్చిపోయినా కూడా బ్రిటిషర్స్ ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నారు. బట్ మన ఇండియన్స్ మాత్రం రియల్ లీడర్స్ ని మర్చిపోయి ఎవరెవరి వలన స్వతంత్రం వచ్చింది అనే భ్రమలోనే బతుకుతున్నారు. సుభాష్ చంద్రబోస్ నిజమైన అభిమానం